నమస్తే, వెల్కమ్ టు ఇన్సైడ్ స్టోరీ. రాజకీయ విభేదాలు చాలా చోట్ల చాలా మంది నేతల మధ్య ఉండేవే. అయితే అవి రాజకీయాల వరకే అయితే పర్లేదు, వ్యక్తిగత కక్షలకు దారి తీస్తేనే ప్రమాదం. కానీ ఆ నియోజకవర్గంలో మాత్రం వ్యక్తిగత కక్షలను దాటి అన్నట్లుగా నెక్స్ట్ లెవెల్కు చేరాయి కక్ష రాజకీయాలు. ఒకరు అధికారంలో ఉంటే ఇంకొకరిపై రెచ్చిపోతున్నారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు రెచ్చిపోయిన ఆ నాయకుణ్ణి ఇప్పుడు ఆయన ప్రత్యర్థి నియోజకవర్గంలోకి కూడా అడుగు పెట్టనీయడం లేదు. తాజాగా చోటు చేసుకున్న ఉద్రిక్తతలతో మరోమారు ఆ ఇద్దరి వ్యవహారం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఇంతకు ఎవరా నేతలు, ఏంటా కథ? తాడిపత్రి నియోజకవర్గంలో రాజకీయం మరింత వేడెక్కింది. అక్కడ కేతిరెడ్డి పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య జరుగుతున్న పోరు సామాన్య ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అంతు చిక్కక నియోజకవర్గంలోని ప్రజలు హడలిపోతున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఘటనతో మరోమారు కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రి నుంచి పంపేశారు పోలీసులు. ఏపీలో ఫ్యాక్షన్ నియోజకవర్గాల్లో తాడిపత్రి ముందు వరుసలో ఉంటుంది. కొడవళ్లు, కత్తులు, నాటు బాంబులు, హత్యలు, ప్రతీకార ఘర్షణలు, ఇలా హింసకు అడ్డాగా తాడిపత్రి నియోజకవర్గం ఒకప్పుడు అట్టుడికిపోయేది. రెండు వర్గాల మధ్య జరిగే ఘర్షణలో ఎందరో అమాయకులు బలయ్యారు. వారి కుటుంబాలు ఇప్పటికీ కోలుకోలేదు. అలాంటి తాడిపత్రిలో ఇప్పుడు ఏ క్షణాన ఏం జరగబోతుందో అన్న టెన్షన్ నెలకొంది. రెండు వర్గాల మధ్య ఏ చిన్న సంఘటన జరిగినా భారీగా నష్టం ఉంటుంది. తాడిపత్రి నియోజకవర్గంలో ఫ్యాక్షన్ గొడవలు ఈనాటివి కావు. గత 4 దశాబ్దాల నుంచి అవి కొనసాగుతూనే ఉన్నాయి. ఒకరు అధికారంలో ఉంటే మరొకరిపై దాడులు జరగటం అక్కడ సహజం. అమాయకులు బలవుతున్నప్పటికీ తాము ఫలానా నేత అనుచరుడినని చెప్పుకోవడానికి ఎక్కువ మంది ఇష్టపడుతుంటారంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. తినే దగ్గర్నుంచి ఇంట్లో అవసరాలన్నీ నేతలే వారికి సమకూరుస్తుండటంతో ఇక ఉద్యోగాల కంటే నేతలకు ఊడిగం చేయడమే నయమన్న పరిస్థితికి తాడిపత్రిలోని కొందరు యువకులు చేరిపోయారంటే అతిశయోక్తి కాదు. చివరకు ఈ ఘర్షణలో బలయ్యేది వారే. అది తెలుసుకునేలోపే వారి జీవితం జైల్లో ముగిసిపోవడమో లేక శాశ్వతంగా ముగిసిపోవడమో జరుగుతుంది. వైసీపీ సీనియర్ నేతగా పేరుగాంచిన కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి నియోజకవర్గంలో బలమైన నాయకుడు. ఆయన ఎక్కువగా చదువుకోలేదని చెప్పుకుంటారు. అయితే ఆయనకు ఉన్న రాజకీయ తెలివితేటలు, దూకుడు, ప్రజలతో సన్నిహితంగా ఉండే తీరు ఆయనను నాయకుడిగా నిలిపాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన తన పవర్ ఏంటో నిరూపించారు. తాడిపత్రి రాజకీయాల్లో పాతుకుపోయిన జేసీ కుటుంబాన్ని ఎదుర్కొని గెలిచారు. ఆ ఎన్నికల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డి టీడీపీ నుంచి పోటీ చేశారు. కానీ కేతిరెడ్డి పెద్దారెడ్డి విజయాన్ని సాధించి సత్తా చాటారు. ఈ 5 ఏళ్ల కాలంలో పెద్దారెడ్డి తాడిపత్రిలో తనదైన మార్కు చూపించారు. ఒకసారి ఆయన జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికే వెళ్లి అక్కడే కొంతసేపు కూర్చోవడం. ఆ సమయంలో జేసీ హైదరాబాద్లో ఉన్న పెద్దారెడ్డి నిర్భయంగా అక్కడికి వెళ్లడం ద్వారా సంచలనం రేపారు. అయితే ఆనాడు జేసీ ఇంటికి వెళ్లిన పెద్దారెడ్డి ఇప్పుడు తన సొంత ఇంటికే వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. చెప్పాలంటే ఈ 4 ఏళ్లు కూడా ఆయన తాడిపత్రికి దూరంగా ఉండక తప్పదేమో అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. రెండు 2024 ఎన్నికల్లో పెద్దారెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి సుమారు 13 నెలలుగా ఆయన తన సొంత ఇంటికి రాలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు తాడిపత్రిలో జేసీదే రాజ్యంగా ఉంది. ఆయన కుమారుడు ఎమ్మెల్యే, జేసీ మున్సిపల్ చైర్మన్. ఏపీలో కూటమి పాలన సాగుతోంది. దాంతో జేసీకి ఎదురు లేకుండా పోయింది. తన సొంత ఇంటికే తనను వెళ్లనీయరా అని పెద్దారెడ్డి ఫైర్ అవుతున్నారు. ఈ విషయంలో ఆయన తాజాగా హైకోర్టు నుంచి కూడా అనుమతిని తీసుకువచ్చారని తాడిపత్రిలో ఎంట్రీ ఇచ్చారు. అయితే ఆయన తన ఇంటికి చేరిన వెంటనే తాడిపత్రి పోలీసులు వచ్చి అక్కడికక్కడే అరెస్టు చేశారు. ఆ వెంటనే ఆయన్ని అనంతపురం తరలించారు.
తాడిపత్రి రావద్దు అని ఆంక్షలు ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. దీని మీద తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న పెద్దారెడ్డి అన్నీ మీ రోజులే ఉండవు అని హెచ్చరిస్తున్నారు. ఇంతకు ఇంత బదులు తీర్చుకుంటామని, రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని కూడా స్ట్రాంగ్గా చెప్తున్నారు. ఇదిలా ఉంటే అనంతపురం జిల్లా అంతా ఒక్కతీరుగా ఉంటే తాడిపత్రి రాజకీయం మాత్రం ఓవర్ హీట్తో సాగుతోంది. పెద్దారెడ్డి తన ఇంటి ముఖం చూడక ఏడాది దాటుతుంది. నా ఇంటికి నేను వెళ్తే అభ్యంతరం ఏంటని పెద్దారెడ్డి ప్రశ్నిస్తున్నారు. కానీ లా అండ్ ఆర్డర్ వల్లనే ఈ పరిస్థితి అని పోలీసులు చెబుతున్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. కానీ తన ఇంటికి, ఊరికి దూరంగా ఉండటం అన్నది ఎక్కడా జరగలేదు. కానీ తాడిపత్రి పొలిటికల్ సీన్ వేరుగా ఉంది. పెద్దారెడ్డి వర్సెస్ జేసీలుగా రాజకీయం సాగుతుండడం వల్లనే ఇప్పుడు ఈ పరిస్థితి అని అంటున్నారు. ఎంత పోరాడినా, ఎంతలా ప్రయత్నం చేసినా పెద్దారెడ్డి తన ఇంటికి రాలేకపోతున్నారు. మరో 4 ఏళ్లు పెద్దారెడ్డి పరిస్థితి ఇలాగే ఉంటుందా అన్న చర్చ కూడా సాగుతుంది. అయితే ఆనాడు జేసీ ఫ్యామిలీతో నిత్య వివాదాలు పెంచుకోవడం, నేరుగా జేసీ ఇంటికి వెళ్లడమే పెద్దారెడ్డి చేసిన తప్పు అని జేసీ అనుచరులు అంటున్నారు. అందుకు తగిన మూల్యమే ఇప్పుడు అనుభవిస్తున్నారంటూ పెద్దారెడ్డిపై ఫైర్ అవుతున్నారు. ఓ మాజీ ఎమ్మెల్యేని ఏడాది కాలంగా అడ్డుకోవడం దేశంలో ఎక్కడైనా ఉందా అని వైసీపీ ప్రశ్నిస్తోంది. హైకోర్టు ఆదేశాలు పట్టించుకోరా అంటూ పెద్దారెడ్డి విషయంలో హైకోర్టు ఆదేశాలు పాటించాలని జిల్లా ఎస్పీని వైసీపీ నేతలు పదే పదే కోరుతున్న పరిస్థితి. 2 నెలలైనా హైకోర్టు ఆదేశాలు అమలు చేయకపోవడం దారుణమని, ఎస్పీ బాధ్యతగా వ్యవహరించాలని కోరుతున్నారు. పోలీసులు జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పినట్లు నడుచుకుంటున్నారని, హైకోర్టు అనుమతిచ్చినా సొంత సెగ్మెంట్లో అడుగు పెట్టనీయకుండా పోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఎంత ప్రయత్నించినా తాడిపత్రిలో అడుగు పెట్టేందుకు పోలీసులు అంగీకరించడం లేదు. తాజాగా తాడిపత్రికి వచ్చిన పెద్దారెడ్డిని ఉండడానికి కుదరదని చెప్పి అనంతపురం తరలించారు పోలీసులు. మరి తాడిపత్రి భవిష్యత్ రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో కాలమే తేల్చాలి.